అమర్నాథ్ సీటు గల్లంతవడం, ఆయన భావోద్వేగానికి గురవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అనకాపల్లిలో వ్యతిరేకత కారణంగానే హైకమాండ్ సీట్ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ ముఖ్యనేత సుబ్బారెడ్డి అమర్నాథ్ ఇంటికెళ్లి ఓదార్చారు. అమర్నాథ్కు మంచి భవిష్యత్తు చూపిస్తారని సుబ్బారెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ ఒకవైపు, రాజకీయ ఎదురుదాడి మరోవైపు ఎదుర్కొంటున్న మంత్రి అమర్నాథ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రాజకీయ ప్రత్యర్థులపై పొలిటికల్ మిసైల్లా విరుచుకుపడే మంత్రి అమర్నాథ్ ఇప్పుడు తన ట్రెండ్ మార్చినట్టు కనిపిస్తోంది. ఆయన తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. రెండవ లిస్టులో ఆయన పేరు లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అమర్నాథ్ మనకు అందుబాటులో ఉన్నారు. మంత్రి గారు, నిన్న మీరు భావోద్వేగానికి గురయ్యారు. మీ పార్టీ ముఖ్య నాయకులు సుబ్బారెడ్డి గారు వచ్చి మిమ్మల్ని ఓదార్చిన పరిస్థితి ఎట్లా చూడాలి దీన్నంతా? అంటే మీరు లేని స్క్రీన్ ప్లేని లేని సినిమాని అందరినీ మీరు క్రియేట్ చేస్తున్నారు. నిన్న నా కార్యకర్తలు అనకాపల్లి నియోజకవర్గ నాయకులతో ఒక సమావేశం జరిగినప్పుడు నాకు చాలా మంది మిత్రులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, అన్ని స్థానాల్లో అన్ని హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. సహజంగా ఇటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు భావోద్వేగానికి లోనవడం అనేటువంటిది ఒక మనిషికి సహజంగా వచ్చేటువంటి ఒక సందర్భం. మంత్రి అమర్నాథ్ ప్రతి గడపని టచ్ చేశారని ఒక అభిప్రాయం ఉంది. అలాంటి చోట అమర్నాథ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? కొన్ని రాజకీయ పరిణామాలు, సామాజిక అవసరాలు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి అవసరం పడుతుంటాయి. భరత్ని అనౌన్స్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాతో చర్చించి నీ అవసరాన్ని వేరే దగ్గర ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో ఉంటాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. డెఫినెట్ గా సార్ పార్టీకి ఏది మంచిది అనుకుంటే, ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ రకంగా చేయండి అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. అంటే మీరు 10 ఏళ్ల పాటు, అంటే 5 ఏళ్లు పార్టీకి సేవ చేశారు, తర్వాత 5 ఏళ్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంతకాలం సేవ చేసి ఈ ప్రాంతానికి సర్వీస్ చేసిన మిమ్మల్ని కాదనుకుని ఏదో కొత్త అభ్యర్థిని తీసుకొస్తే మళ్ళీ ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదంటారు? ఏమి ఉండదు. అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ప్రజల కోసం పనిచేస్తాం. మీ తాతయ్య, తండ్రి ఇద్దరు కూడా ఒకే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు, అక్కడి నుంచే విజయం సాధించారు. వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ గా కాన్స్టిట్యున్సీ పెట్టుకున్నారు. కానీ ఈ రోజు మంత్రి అమర్నాథ్కు ఒక కాన్స్టిట్యున్సీ లేకుండా పోయిందన్న ఒక ప్రచారాన్ని ఏ విధంగా చూస్తున్నారు? సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఎక్కడి నుంచి అప్పచెప్పినా సరే రేపు పొద్దున్న ఇదే నియోజకవర్గం పోటీ చేస్తారు. రేపు 2029కి వచ్చారు, మళ్ళీ డీలిమిటేషన్ అవుద్ది. నియోజకవర్గం మారినట్టు కాదు కదా, లేకపోతే నియోజకవర్గం ఇదవుతున్నట్టు కాదు కదా. సరే, అంటే మీతో విభేదిస్తున్న దాడి వీరభద్రరావు ఫ్యామిలీ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అన్ని చోట్ల ఉంటుంది, లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. మొత్తం ఎలా చూసినా కూడా అది మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందా? రాజకీయ పార్టీ అనేటువంటిది వ్యక్తి, ఇందాక కూడా మీకు చెప్పాను కదా, వ్యక్తుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉండదు. మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి ఇది ఏదున్నా పార్టీ వల్ల. సో వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవడం అమాయకత్వం. ఎవరి వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎవరి వల్ల రాష్ట్రంలో పేదవాడికి మేలు జరుగుతుంది అనేటువంటిదే పోలింగ్ బూత్ లో వెళ్లేటువంటి ఓటేసేటువంటి ఓటర్ చూస్తాడు తప్ప ఎవరు పలానా నాయుడా లేకపోతే పలానా రవిచంద్ర అనేటువంటి చూసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. షర్మిలమ్మ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపడితే దానివల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల షర్మిలమ్మ పార్టీ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే రాజకీయ స్పెక్యులేషన్స్ మీరు ఎట్లా చూస్తారు? మీరే అన్నారు కదా స్పెక్యులేషన్స్ అని. ఇదే బాలకృష్ణ, ఇదే పురంధేశ్వరి గారు ఏ పార్టీలో ఉన్నారండి? బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు. మరి ఆడిద్దరిని ఎందుకు అడగలేదు? రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా షర్మిలమ్మ అంటే మా అందరికీ గౌరవం. మాకు ఆవిడ ఎక్కడున్నా బాగుండాలనేటువంటిది మా అభిప్రాయం. టికెట్ లేనంత మాత్రాన భావోద్వేగాలకు గురి కావడం అనేది లేదు. కేవలం అనకాపల్లి ప్రాంతంతో తనకున్న ఎమోషన్స్ ను క్యారీ చేసే సమయంలో మాత్రమే కొంత ఉద్వేగానికి గురయ్యాను తప్ప దీన్ని రాజకీయ అంశంగా చూడాల్సిన అవసరం లేదని గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, అనకాపల్లి.